చంద్రచూడ శంఖచూడల సంగ్రామం. శివుడు తన సేనను సేనాధిపతులను ఉత్సాహపరిచాడు. దేవ దానవ మహాసైన్యాలకు సంగ్రామం మొదలైంది. మహేంద్రుడు వృషపర్వుడితో, భాస్కరుడు విప్రచిత్తుతో, చంద్రుడు దంబుడితో, కాలుడు కాలస్వరుడితో, హుతాసనుడు గోకర్ణుడితో, కుబేరుడు కాలకేయుడితో, విశ్వకర్మ యముడితో, మృత్యువు భయంకరుడితో, యముడు సింహారుడితో, వరుణుడు వికంకునుడితో, వాయువు చంచలుడితో, బుధుడు ఘృతవృష్టునితో, శనీశ్వరుడు రత్నాక్షుడితో, జయంతుడు రత్నసారుడితో, అశ్వినీలు దీప్తిమంతుడితో, విశవుడు వర్చసుడితో, నలకుబరుడు ధూమ్రుడితో, ధర్ముడు దురంధరుడితో, మంగళుడు ఉపాక్షుడితో, బాణుడు శోభాకరుడితో, మన్మధుడు పిటరుడితో, ఇంకా ఇలాగే గోదాముఖ, చూర్ణ, ఖడ్గ, ధ్వజ, కాంచీముఖ, పిండ, ధూమ్ర, నంది, విశ్వ, పలసాది దానవులతో, ద్వాదశాదిత్యులు, ఏకాదశ భయంకారులతో, ఏకాదశ రుద్రులు, ఉగ్రచండాదులతో, మహామారి నందీశ్వరాదులు ముఖాముఖి తలపడి ఘోరంగా యుద్ధం చేశారు. ప్రళయం కన్నా భీషణంగా జరుగుతుంది. శివుడు మాత్రం అదే వటమూలంలో, అదే యోగాసనంలో కాళీసుతుడు తోడుగా కూర్చున్నాడు. శంఖచూడు కూడా సంగ్రామోచిత వేషధారియే సభామంటపంలో కోటి దానవ పరివృతుడై రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు యుద్ధవార్తలు వింటున్నాడు. శంకరుడి సైన్యంలో ఏ యోధుడు ఏ దానవుడి చేతిలో ఓడిపోయాడో తెలుసుకుంటున్నాడు. దానవుల దాటికి తట్టుకోలేక దేవ సైన్యాలు పలాయనం చిత్తగిస్తున్నాయి. సేనాపతి కుమారస్వామి గమనించి తానే స్వయంగా అగ్రభాగాన నిలిచి సేవలను ఉత్సాహపరిచాడు. తన తేజశక్తితో సేనాబలాన్ని వృద్ధి పొందించాడు. ఒంటి చేతితో 100 అక్షౌహీనులు దానవ సైన్యాన్ని క్షణంలో సంహరించాడు. కాళికాదేవి మూర్తీభవించిన క్రోధంగా సమరాంగణ స్వేచ్ఛగా తిరుగుతూ దానవ వీరుల రక్తం తాగుతుంది. లక్షలాదిగా ఏనుగులను, గుర్రాలను చేతజిక్కించుకొని అవలీలగా నోట్లో కుక్కుకుంటుంది. శిరస్సులు తెగపడిన ముండలు కరాల నృత్యం చేస్తున్నాయి. హతశేషులైన దానవ వీరులకు గుండెలు జారిపోయాయి. ఎవరికి వారుగా పలాయనం చిత్తగించారు. కానీ వృషపర్వ, విప్రచిత్తి, దంబ, వికంకణులు మాత్రం నలుగురు ఒకటై కుమారస్వామితో పోరాడుతున్నారు. రణరంగంలో ప్రవేశించింది మొదలు మరింక వెనుదిరిగి చూడకుండా మహామారి దానవులను చంపుకుంటూ పోతుంది. కడపటికి స్కందుడు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. వృషపర్వాదులు నలుగురు దానిని అడ్డుకోలేక సంక్షుబ్ధులై నిలబడ్డారు. అంతేకాని భయార్తులై పారిపోలేదు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. స్కందుడి మహావిజృంభణ విన్న శంఖచూడు తక్షణం తన దివ్య విమానం అధిరోహించాడు. తిన్నగా రణరంగానికి వచ్చాడు. వస్తూనే మేఘంలా శరవర్షం కురిపించాడు. సంగ్రామస్థలి అంధకారాబంధురమైంది. మరుక్షణంలో అగ్నిజ్వాలలు వ్యాపించాయి. నేల మండుతుంది. బకవిహ్యులై దేవ సైనికులు దిశలకు పారిపోయారు. మంటలను చల్లార్చలేక నందీశ్వరాదులు సైతం వెనుదిరిగారు. కార్తికేయుడొక్కడే మండుతున్న సమరభూమిలో ధైర్యంగా నిలబడ్డాడు. శంఖచూడిని ఉత్సాహం ఉప్పొంగింది. స్కందుడి చుట్టూ శిలావర్షం కురిపించాడు. అవి పర్వత వలయమయ్యాయి. వృక్షశ్రేణితో ఆచ్ఛాదించాడు. సర్పాలను కుంభవృష్టిగా కురిపించాడు. కార్తికేయుడి చేతిలో ఉన్న ధనస్సును నడిమికి రెండుగా విరగ్గొట్టాడు. దివ్యరథాన్ని, రథపీఠాన్ని నుగ్గు చేశాడు. మయూర వాహనాన్ని తూట్లు పొడిచాడు. శక్తి ఆయుధాన్ని గుండెలకు గురిపెట్టి విసిరాడు. ఆ దెబ్బ తట్టుకోలేక షణ్ముఖుడు క్షణకాలం మూర్ఛపోయాడు. వెంటనే తేరుకొని విష్ణుదత్తమైన దివ్య ధనస్సు అందుకొని వజ్ర నిర్మితమైన రథం అధిరోహించి దిక్కులు పికటిల్లేలాగా ధనుష్ఠాంకారం చేశాడు. మహోల్బనుడై
శస్త్రాస్త్రాలను ప్రయోగించి తన చుట్టూ ఉన్న పర్వతాలను, వృక్షాలను, సర్పాలను ధ్వంసం చేశాడు. కమ్ముకున్న మంచుతెరల నుంచి బయటపడ్డ భాస్కరుడిలా ప్రకాశించాడు. పర్జన్యాస్త్రం ప్రయోగించి దవానలంలాగా వ్యాపిస్తున్న మంటలను ఆర్పివేశాడు. శంఖచూడుడి రథాన్ని, ధనస్సును తుత్తునియలు చేశాడు. సారథిని సంహరించాడు. రథాస్వాలను చీల్చి చెండాలాడు. కిరీటాన్ని పడగొట్టాడు. శక్తి ఆయుధాన్ని మంత్రించి ప్రయోగించాడు. అది సరాసరి వెళ్ళి దానవేంద్రుడి వక్షస్థలాన్ని బలంగా ఢీకొట్టింది. క్షణకాలం మూర్ఛపోయి వెంటనే తెప్పరిల్లాడు. మరో రథాన్ని అధిరోహించి మరో ధనస్సు ధరించి మాయా సరజాలం కురిపించి గుహుణ్ణి కప్పివేశాడు. ఇదంతా నిమేషమాత్రంలో జరిగింది. విష్ణుతేజోవృతమై, శతసూర్య శంకాసమై, ప్రళయాగ్ని శిఖ సదృశ్యమై దగదగలాడుతున్న శక్తి సరాన్ని సంధించి వదిలాడు. తిరుగులేని దాని దెబ్బకు షాన్మతరుడు మూర్ఛపోయాడు. కాళికాదేవి వెంటనే వచ్చి అతడిని చేతిలోకి ఎత్తుకొని శివుడి దగ్గర దించి తాను మళ్ళీ రణరంగానికి దూసుకు వెళ్ళింది. శివుడు తన దివ్యశక్తితో కుమారస్వామిని పునర్జీవితుణ్ణి చేశాడు. అనంతంగా బలాన్ని ప్రసాదించాడు. స్కందుడు ప్రతాపవంతుడై లేచి కూర్చున్నాడు. రణరంగానికి దూసుకు వెళ్తున్న కాళికాదేవి వెంట మధుభాండాలతో గంధర్వ, యక్ష, కిన్నెర వీరులు తరలి వెళ్లారు. కాళికాదేవి సింహనాదం చేసింది. వికటాటహాసం చేసింది. మధుభాండాలు సేవించి కరళ నృత్యం చేసింది. దానవీరులు భయంకంపితులై మూర్చిపోయారు. ఉగ్రద్రంష్ట, ఉగ్రదండ, కోటకి, యోగిని, డాకిని గణాలు మధుభాండాలు సేవిస్తూ వికృతంగా అరుస్తూ వికటాటహాసాలు చేస్తూ భీషణంగా గంతులు వేస్తున్నాయి. శంఖచూడుడు ఇటువైపు దృష్టి సారించాడు. దానవులకు అభయమిచ్చి కాళికాదేవితో కయ్యానికి కాలు దువ్వాడు. కాళిక అగ్నులు కురిపించింది. దానవరాజు భర్జనాస్త్రంతో చటుక్కున చెల్లార్చాడు. వరుణాస్త్రాన్ని గాంధర్వంతో అణిచివేశాడు. మహేశ్వరాన్ని వైష్ణవంతో మట్టి కరిపించాడు. కోపం పట్టలేక కాళికాదేవి నారాయణాస్త్రం ప్రయోగించింది. దానవ ప్రభువు వినయంగా రథం దిగి భక్తితో శిరసు వంచి నమస్కరించాడు. ప్రళయాగ్ని శిఖలాగా వస్తున్న ఆ అస్త్రం దారి మళ్ళీ ఆకాశంలో కలిసిపోయింది. ఆశ్చర్యచకితి అయిన కాళిక ఈసారి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టింది. బదులుగా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించి విజయదరహాసం చేశాడు దానవేశ్వరుడు. దివ్యాస్త్రాలన్నీ అయిపోయాయి. యోజనాయతమైన శక్తి ఆయుధాన్ని విసిరింది. శంఖచూడుడు దాన్ని దివ్యాస్త్రాలతో శతఖండాలు చేశాడు. ఉక్రోషమాపుకోలేక కాళికాదేవి పాశుపత్రాస్త్రాన్ని ప్రయోగించబోయింది. అంతలోకి అశరీరవాణి వినిపించింది. కాళీ, ఎందుకు ఈ వృధా ప్రయాస? శంఖచూడుడి మృత్యువు ఏ అస్త్రంలోనూ లేదు, ఏ శస్త్రంలోనూ లేదు. అతడి మెడలో ఆ నారాయణ కవచం ఉన్నంత వరకు, అతడి భార్య శీలానికి భంగం కలగనంత వరకు అతడిని ఎవరూ ఏమీ చేయలేరు. అజేయుడు, జరం మృత్యువులకు అతీతుడు. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం. కాళికాదేవి పాశుపత్తాన్ని ఉపసంహరించుకుంది. ఆకలిగొన్న పులిలాగా చెలరేగి దానవ వీరులను 10 లక్షల మందిని దోసిటబట్టి నోట్లో వేసుకుంది. శంఖచూడుణ్ణి కూడా అలాగే పట్టుకొని మింగేద్దామనుకుంటూ ముందుకు వచ్చింది. దానవ చక్రవర్తి అగ్నిశిఖల వంటి విసికాలతో నిలువరించాడు. గ్రీష్మ సూర్యకాంతిలా తలతలలాడుతున్న ఖడ్గాన్ని విసిరింది. దాన్ని 100 ముక్కలు చేశాడు. ఈసారైనా పట్టుకొని మింగేద్దామని మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఆ యోగసిద్ధుడు అందకుండా తప్పించుకున్నాడు. ఆ కోపాన్ని రథం మీద చూపించింది. పిడిగుద్దుతో తునాతునకలు చేసింది. సారథిని పిడికి బట్టి పిసికి ముద్ద చేసింది. దానవరాజుకి గురు చూసి శూలం విసిరింది. అతడు దాన్ని లీలా విలాసంగా ఎడంచేత్తో పట్టుకున్నాడు. కాళిక మరింతగా రెచ్చిపోయి ముష్టిఘాతం తగిలించింది. పిడుగు పడ్డంత పనయింది. విలవిలలాడాడు. తూలిపోయాడు. మూర్ఛిల్లాడు.
క్షణంలో తేరుకొని లేచి నిలబడ్డాడు. కాళికాదేవి బాహాబాహికి దిగింది. శంఖచూడుడు నమస్కరించాడు. ఆవిడి చేతుల్లో ఉన్న శస్త్రాస్త్రాలన్నింటినీ ఊడలాక్కున్నాడు, విరిచి పారేశాడు. కానీ తానే ఆ దేవి మీదకు ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు. భక్తుడు, వైష్ణవుడు, మాతృభక్తి పరాయణుడు కదా శంఖచూడుడు. కాళికాంబ చేతులు సాచి దానవ ప్రభువును పట్టుకుంది. ఆకాశానికి ఎత్తింది. గిరిగిరా తిప్పి విసిరేసింది. అంత ఎత్తు నుంచి నేలకు పడ్డా శంఖచూడుడు చెక్కుచెదరలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. భద్రకాళికకు శిరస్సు వంచి నమస్కరించాడు. తన దివ్య విమానం అధిరోహించి యుద్ధం కొనసాగించాడు. భద్రకాళి దానవ వీరులను పిండి కడుపు నిండా రక్తం తాగి నేలను మట్టుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళింది. రణవృత్తాంతి యథాక్రమంగా వివరించి చెప్పింది. శంభు, నేను పాశుపతం ప్రయోగించకపోతే అశరీరవాణి వినిపించింది. దానితో ఉపసంహరించుకున్నాను. శంఖచూడుడు మహాబలిశాలి, మహాపరాక్రమశాలి. నా బాణాలను అస్త్రాలను ఖండించాడే తప్ప తనంత తానుగా నా మీదకు ఏ ఆయుధము ప్రయోగించలేదు. పైగా భక్తి తత్పరుడై నమస్కరించాడు. నిజంగా అతడు మహాజ్ఞాని, జితేంద్రియుడు. వింటున్న శంకరుడు మృదువుగా నవ్వాడు. తత్వజ్ఞాన విశారదుడైన శివుడు ఈసారి స్వయంగా రణరంగంలోకి దిగాడు. అతని వెంట ప్రమదగణాలు నిలిచాయి. అల్లంత దూరాన చూసి దానవ ప్రభువు విమానం దిగి శిరసు వంచి నమస్కరించి సాష్టాంగపడ్డాడు. తిరిగి విమానం అధిరోహించి ధనస్సు ఎక్కుపెట్టాడు. నారద, చంద్రచూడ శంఖచూడల యుద్ధం పూర్తిగా 100 సంవత్సరాలు సాగింది. జయము లేదు, పరాజయము లేదు. శస్త్రాలకి శస్త్రాలు, అస్త్రాలకి అస్త్రాలుగా నడిచింది. రథం మీద శంఖచూడుడు, వృషభం మీద చంద్రచూడుడు, హెచ్చు తగ్గులు లేని ద్వంద్వయుద్ధం 100 ఏళ్లుగా సాగింది.